భారతదేశం చైనాల మధ్యన గాల్వన్ లోయ సంఘటన తర్వాతన ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆంక్షలు విధించుకున్నాం. ఈ మధ్యన భారత్ మీద విధించిన ఆంక్షల్ని చైనా ఎత్తేసుకుంది. ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి టారిఫ్స్ ఏదైతే చైనా నుండి భారతదేశంలోకి వచ్చే వస్తువుల ఉత్పత్తుల మీద భారీ ఆంక్షలు అంటే భారీగా రిస్ట్రిక్షన్స్ పెట్టుకొచ్చారు, భారీ టారిఫ్లు వేశారు. తద్వారా ఎదవరకు అక్కడ 100 రూపాయలకు దొరికే వస్తువు ఏది ఇండియాలో చైనా వస్తువు 100 రూపాయలకు దొరికేది ఈ టారిఫ్ల తర్వాత 150, 160 రూపాయలు అయింది. ఇండియాలో అదే వస్తువు 120, 130 రూపాయలకి ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ దొరుకుతాయి. దాంతో ఇండియన్ వాటిని ప్రోత్సహించారు. అట్ ద సేమ్ టైం చైనాకి సంబంధించిన వాటిని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా చైనా భారత్తో సంబంధాలు పెంచుకోవాలని కూడా మొన్నటిదాకా బైడెన్తో ఇంటర్నల్ సహకారం ఉంది కాబట్టి వాళ్ళు తెలివిగా ఇద్దరూ కలిసి నాటకం ఆడుతూ వచ్చారు. తద్వారా భారత్తో శత్రుత్వమే పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి చైనా కొంత మిత్రత్వం చేయాలని అనుకుంటోంది. అందులో భాగంగా ఈ మధ్యన కాల్పులకి సంబంధించి ఏదైతే గొడవల్ని ఉద్రిక్తతను చల్లార్చుకునే ప్రయత్నాలు ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చైనా వాళ్ళకి దీంట్లో భాగంగా వాళ్ళ మీద పెట్టినటువంటి టారిఫ్స్ని తగ్గింపు నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి.